హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారి నుండి అతి ముఖ్యమైన సమాచారం అయితే వెలువడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసైనప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 24 సంవత్సరాల స్పెషల్ ప్రమోషన్ పాలసీ ఎస్పీపీ2 ఎస్పీ ఎస్ఏపీపీ2 స్కేల్ మంజూరుపై డీటీఏ వారి కీలక స్పష్టత మరియు నూతన మార్గదర్శకాలు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించిన 24 సంవత్సరాల ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఐఎస్ స్కేల్ మంజూరు విషయంలో ట్రెజరీ మరియు అకౌంట్స్ డిపార్ట్మెంట్ డీటీఏ ఒక ముఖ్యమైన మెమో జారీ చేసింది. పదోన్నతులు లభించక ఒకే పోస్టులో దీర్ఘకాలం పనిచేస్తున్న ఉద్యోగుల నైరాశ్యాన్ని తొలగించడానికి ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం మంజూరు ప్రక్రియలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారంగా స్కేల్ మంజూరు ప్రక్రియ మరింత కఠినతరం చేయబడింది. గతంలో ఉన్న విధానం. గతంలో ఒక ఉద్యోగి తనకు వచ్చినటువంటి పదోన్నతిని వ్యక్తిగత కారణాల వల్ల, ఉదాహరణకు బదిలీ కావటం ఇష్టం లేకపోవడం, తిరస్కరించినప్పటికీ సర్వీసు నిబంధనల ప్రకారంగా వారికి 24 సంవత్సరాల స్కేల్‌ను మంజూరు చేసేవారు. పదోన్నతి తిరస్కరణ అనేది ఈ స్కేల్ అర్హతకు అడ్డంకిగా ఉండేది కాదు. కేవలం సర్వీస్ కాలాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకునేవారు. డీటీఏ తాజా మెమో ప్రకారంగా నూతన నిబంధనలు. ప్రస్తుతం డీటీఏ జారీ చేసిన ఆదేశాల ప్రకారం 24 సంవత్సరాల స్కేలు మంజూరు చేయాలంటే కొన్ని నిబంధనలను తప్పనిసరిగా అయితే పాటించాలి. మొదటిది, పదోన్నతి తిరస్కరించలేదని స్వీయ ధృవీకరణ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. 24 ఏళ్ల స్కేల్‌కు దరఖాస్తు చేసుకునే ఉద్యోగి లేదా ఉపాధ్యాయుడు, నేను నా సర్వీసు కాలంలో ఇంతవరకు ఎటువంటి పదోన్నతిని తిరస్కరించలేదు అని ఒక సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు ప్రాథమిక మరియు తప్పనిసరి అర్హతగా అయితే పరిగణించబడుతోంది. రెండవది, జూనియర్లకు పదోన్నతి రాలేదని ధృవీకరణ. అంతేకాకుండా నాకంటే సర్వీసులో జూనియర్లుగా ఉన్న ఎవరికీ కూడా ఇప్పటివరకు పదోన్నతులు లభించలేదని కూడా ధృవీకరించాల్సి ఉంటుంది. అంటే దీని అంతరార్థం, ఒకవేళ మీకంటే జూనియర్‌కు ప్రమోషన్ లభించిందంటే ఆ అవకాశం సహజంగానే సీనియర్ అయిన మీకు కూడా వచ్చి ఉంటుందని, దానిని మీరు తిరస్కరించారని భావించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ డిక్లరేషన్ కూడా, ఆ డిక్లరేషన్‌తో పాటు ఇది కూడా చాలా కీలకమని డీటీఏ వారు చెప్తున్నారు. మూడవది, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ డీడీఓ యొక్క బాధ్యత. ఉద్యోగి సమర్పించినటువంటి 2 ధృవీకరణ పత్రాలపై సంబంధిత డీడీఓ తప్పనిసరిగా ప్రతి సంతకం చేయాల్సి అయితే ఉంటుంది. ఇక డీడీఓ కేవలం సంతకం చేయడమే కాకుండా ఉద్యోగి యొక్క సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌ను క్షుణ్ణంగా పరిశీలించి ఆ డిక్లరేషన్ వాస్తవమైనదేనని నిర్ధారించుకోవాల్సిన బాధ్యతను కూడా కలిగి ఉంటారు డీడీఓ. ఇక నాలుగోది, మంజూరు ప్రక్రియ. పైన పేర్కొన్న అన్ని నిబంధనలను పాటించి ఉద్యోగి నుండి స్వీయ ధృవీకరణ అంటే సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాలు పొంది వాటిని డీడీఓ ధృవీకరించిన తర్వాత మాత్రమే ట్రెజరీ అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి 24 సంవత్సరాల స్కేలును మంజూరు చేయడం జరుగుతుంది. మరి ఈ మార్పుల ప్రభావం మరియు ముఖ్య గమనికలు. పదోన్నతి తిరస్కరణకు ప్రతికూలత. ఈ కొత్త నిబంధనల వల్ల భవిష్యత్తులో పదోన్నతిని తిరస్కరించే ఉద్యోగులు 24 సంవత్సరాల ఆర్థిక ప్రయోజనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. డీడీఓలపై పెరిగిన బాధ్యత. తప్పుడు డిక్లరేషన్‌పై సంతకం చేస్తే భవిష్యత్తులో డీడీఓలు కూడా బాధ్యులయ్యే అవకాశం ఉన్నందున వారు మరింత జాగ్రత్తగా వహించాల్సి అయితే ఉంటుంది. ఆర్థిక నష్టం. ఉద్యోగులు వ్యక్తిగత కారణాలతో ప్రమోషన్‌ను తిరస్కరిస్తే అది వారి దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం అయితే చూపుతుంది. స్పష్టమైన విధానం. ప్రభుత్వం పదోన్నతులు తీసుకొని బాధ్యతలు స్వీకరించే వారికే ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని కఠినతరం చేసినట్లు స్పష్టమవుతోంది. కావున 24 సంవత్సరాల స్కేలును ఆశించే ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఇకపై పదోన్నతుల విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ నూతన మార్గదర్శకాలను తప్పనిసరిగా అయితే పాటించవలసి ఉంటుందని
డీటీఏ అమరావతి నుంచైతే మనకు కీలకమైన స్పష్టమైన ఆదేశాలైతే అందాయన్నమాట. సో, ఎవరైతే వారి యొక్క పదోన్నతి 24 సంవత్సరాల స్కేల్‌కి అప్లై చేసుకుంటారో, సో, ఈ 24 ఇయర్స్ స్కేల్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన సర్వీస్ 33 సంవత్సరాలో, 36 సంవత్సరాలో ఉంటుంది. సో, ఈ 24 ఇయర్స్ స్కేల్ మనం తీసిపెట్టుకున్నామంటే, ఇది చాలా సేఫ్ సైడ్ ఉన్నట్టనమాట. అంటే ఈ యొక్క మొదటి సంవత్సరం నుంచి గడిచిన 24 ఇయర్స్ వరకు మళ్ళీ తిరిగి ఎప్పుడే గాని ఈ యొక్క సర్వీస్‌కు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నమాట. లేదు మనం ఈ 24 సంవత్సరాల స్కేలు సంబంధించి తీసుకోలేదన్నట్లయితే, సో, డైరెక్ట్‌గా మనం ఏదైతే రిటైర్మెంట్ సమయంలో ఏజీ ఆఫీస్‌కి 6 నెలల ముందు మన ఫైల్ పంపుతామో, వాళ్ళు మళ్ళీ ఈ యొక్క మొదటి నుంచి మొత్తం వీటన్నిటిని గూడా వెరిఫై చేయాల్సయితే ఉంటుంది. ప్రాసెస్ అనేది లేట్ అవుతుందనమాట. సో, కాబట్టి ఈ 24 ఇయర్స్ పే స్కేల్ డిక్లరేషన్ అనేది మనం సబ్మిట్ చేసినట్లయితే, మిగిలిన ఆ కొద్దిపాటి ఏ సంవత్సరాలుంటాయో వాటిని మాత్రమే డిక్లరేషన్ అంటే పరిగణలోకి తీసుకొని, సో, ఈ 24 సంవత్సరాల వరకు కూడా ఆహ్, మనకు ఎటువంటి సమయం వృధా కాకుండా, సో, మళ్ళీ ఎటువంటి పత్రాలు సమర్పించకుండా అయితే ఈ 24 సంవత్సరాల స్కేల్ అనేది పదోన్నతికి సంబంధించి ఇది మనకు ఉపయోగపడుతుందనమాట. సో, 24 సంవత్సరాల స్పెషల్ ప్రమోషన్ పాలిసీ ఎస్‌పీపీ2, ఎస్‌ఏపీపీ2 స్కేల్ మంజూరుపై ఈ విధంగా డీటీఏ అమరావతి వారు కీలక స్పష్టత మరియు నూతన మార్గదర్శకాలనైతే అందజేశారు. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో కూడా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.